హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. ఈ పార్ట్ 2 వీడియోలో జపాలి, ఆకాశగంగా, పాప వినాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్ని ఎలా కవర్ చేయాలో చెప్పబోతున్నాను. పార్ట్ 1 వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి దాన్ని అయితే విజిట్ చేయండి. ఆ వీడియోలో టూర్ ప్యాకేజ్ అంతా బస్ అయితే ఏ కాస్ట్, సపరేట్ ట్యాక్సీస్ తీసుకుంటే ఏ కాస్ట్ అనేది చెప్పాను. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ పాప వినాశనంకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు వెళ్తున్న 4 ప్లేసెస్ అన్నీ వేరే రూట్ అన్నమాట. దీనికి వేరే బస్ అయితే వెక్కాల్సి ఉంటుంది. అంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఒక దారిలో అయితే, పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి, వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ 4 ప్రదేశాలు ఇంకో దారిలో ఉంటాయి. అందుకని ఆ 3 ప్రదేశాలని ఒక బస్సులో తీసుకెళ్తారు, ఈ 4 ప్రదేశాలని ఇంకో బస్సులో అయితే తీసుకెళ్తారు. ఈ రెండో దారిలో అంటే ఈ 4 ప్రదేశాలలో ఫస్ట్ మనల్ని తీసుకెళ్లేది పాప వినాశనానికి తీసుకెళ్తారు. ఇప్పుడైతే మనం పాప వినాశనానికి వెళ్ళి అక్కడ పూర్తి విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం రండి. వెళ్తున్నాం పాప వినాశనానికి. బాగా డౌన్ ఉంది. మనం తిరుమలలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇలాంటి షాపింగ్ ఐటమ్స్ మనకైతే కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే పాప వినాశనం డ్యామ్. పాప వినాశనం అంటేనే తెలుస్తుంది పాపాలని తొలగించేది అని. ఇక్కడ ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. అండ్ అలాగే ఈ నీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ ఔషధ గుణాలు మనిషిలోని కొన్ని రకాలమైన హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుందని ఇక్కడ వారి నమ్మకం. ప్రస్తుతం ఈ పాప వినాశనం డ్యామ్ నుంచి వచ్చే నీరునే తిరుమలలో అవసరానికి వినియోగిస్తున్నారు. మనం ఇక్కడికి తెల్లవారే వస్తే చాలామంది ఇక్కడ స్నానం చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఎవ్వరూ లేరు. అందరూ చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకుంటున్నారు. ఇంకా మేము కూడా కిందకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్లు చల్లుకున్నాం. ఈ పాప వినాశనం నీళ్లుని గంగాచలం ప్రతీకగా పక్కనే అమ్మవారి గుడిని నిర్మించారు. ఈ గుడిలో గంగాదేవి కొలువై ఉంటుంది. వీడియోస్ నాట్ అలౌడ్ అనడంతో వీడియో తీయలేకపోయాను. ఒక్కసారి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకోండి. ఇంకా మేము వెంటనే జపాలికైతే బయలుదేరిపోయాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్చ్, శ్రీ జపాలి హనుమాన్ మందిరం అని. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి మనం 100 మీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు స్టెప్స్ వస్తాయి. టైం 5:30 అవుతుంది. సో 6:30 వరకే బస్సెస్ లాస్ట్ అంట. జపాలి, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ 3 మిగిలాయి. సో జపాలి ఒకటి తీసుకుంటే అయిపోతుందని, ఇది లోపలికి 1 కిలోమీటర్ ఉంటుందంట. స్టెప్స్ అన్నీ ఎక్కాలి. వచ్చేసరికి టైం అయిపోతుందని జపాలి ఒకటే అనుకుంటున్నాం. వేణుగోపాల స్వామి, ఆకాశగంగా లైట్ తీసుకుంటాం. ఇక బయట నుంచి దండం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు జపాలి వెళ్తున్నాం, చూద్దాం రండి. ఇదే సెకండ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ వరకు మెట్ల మార్గం ద్వారానే వెళ్ళాలి.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పక్కనంతా రాయల పైన రాయలు అన్నీ పేర్చి పెట్టారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఇల్లు త్వరగా నిర్మించుకోవడానికి, కట్టుకోవడానికి, సొంత ఇల్లు కావాలనే వాళ్ళు ఇలా చేస్తారనమాట. జపాలి వెళ్ళే మెట్ల మార్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే గుడి చేరుకోవడానికి 1 కిలోమీటర్ అంత మెట్ల దారి ఏదైతే ఉందో, ఇందులో ½ కిలోమీటర్ వరకు ఎంత పైకైతే ఎక్కుతామో మరో ½ కిలోమీటర్ అంత కిందకి దిగుతాం అన్నమాట. జపాలి నడకదారిలో మనం ½ కిలోమీటర్ వరకు వచ్చామని గుర్తుగా ఇక్కడ మనకి రైట్ సైడ్ హనుమంతుల వారి బొమ్మ గీశారు చూడండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, జై శ్రీరామ్ అని. ఇక్కడ వరకు చేరుకున్నట్టయితే మనం ½ కిలోమీటర్ వరకు చేరుకున్నట్టు. ఇక్కడ నుంచి మనం మిగతా సగం అంతా కిందకి నడుస్తూ ఉంటామన్నమాట. ఒక స్వచ్ఛమైన పచ్చని వనరంలో నడుస్తున్నట్టు అంత ఫీల్ ఉంటుంది మనకి. ఇలాంటి ఫీల్ అసలు శ్రీవారి మెట్లలో కానీ, అలిపిరి మెట్ల మార్గంలో కానీ ఉండదు. అంత అందమైన అడవుల్లో నడుస్తున్నంత ఫీల్ ఉంటుంది. చుట్టూ ప్రకృతి వైపరీత్యాలతో, మంచి కొండలతో నడుస్తూ ఉంటే అది అద్భుతమైన ఫీలింగ్ అనమాట. ఫైనల్లీ మనం గుడికైతే చేరుకున్నాం. ఇక్కడ గుడి ఎదురుగా ఒక చెట్టుకి సాక్షాత్తు వినాయకుడే స్వయంభూగా వెలిశాడని, ఆయనకి ప్రతీకగా హనుమంతుడికి ఎంతో ఇష్టమైన సింధూరాన్ని ఆయనకి పూశారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ చెట్టు ఎదురుగానే ఒక రాగి చెట్టు ఉంటుంది. ఆ రాగి చెట్టు కిందట ఒక నందీశ్వరుడు, శివుడు, నాగదేవతలు ఉంటారు. ఒక్కసారి వాళ్ళకి నమస్కరించుకోండి. దీని ముందటే మనకి కోనేరులాగా కనపడుతుంది. దీన్నే రామకుండం అని అంటారు. ఆలయానికి చేరుకోగానే ఒక్కసారి ఈ రామకుండం దగ్గరికి వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోండి. ఈ చోటుకి జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పూర్వం జపాలి అనే ఒక మహర్షి హనుమంతుల వారి కోసం తపస్సు చేయగా ఆయన తపస్సుకు మెచ్చి హనుమంతుడు ఇక్కడ సాక్షాత్కరించడంతో ఈ చోటుని జపాలి అనే పిలవడం జరిగింది. అలా అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఒక పర్ఫెక్ట్ ఫారెస్ట్ ఫీల్లో ఉంటుంది ఈ టెంపుల్. తప్పకుండా వచ్చి చూడండి, సూపర్ అసలు ఫీల్ అయితే నిజంగా. జై శ్రీరామ్. ఇలా మా రోజైతే సాగింది. 120 రూపీస్ టికెట్లో టోటల్ మేమైతే 5 ప్లేసెస్ చూసాం. వేణుగోపాల స్వామి గుడి ఇంకా ఆకాశగంగా చూడలేకపోయాము. సో మీరైతే మాత్రం తొందరగానే ఎర్లీగానే స్టార్ట్ అయ్యి వెళ్ళండి. ఎర్లీగానే మీరైతే అయిపోగొట్టుకోండి. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానం చేసి అక్కడే వెంగమాంబ అన్నదాన సత్రాలయంలో భోజనం చేసిన తర్వాత కిందకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ తిరుమల టు తిరుపతి కొండ కిందకి వెళ్ళడానికి 90 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మేమైతే గోవిందరాజస్వామి గుడికి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బస్ స్టాండ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. కింద గుడికి చేరుకోగానే మనకి షాప్స్ అయితే ఉంటాయి. మనం ఏమైనా కొబ్బరికాయలు కానీ, పూలు కానీ ఏదైనా కొనాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. గుడిలోకి ఇలా ఎంటర్ అవుతుండగా మంచి గాలి గోపురం మనకి స్వాగతిస్తున్నట్టుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలా మనం స్ట్రైట్గా లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో ఫ్రీ లగేజ్ డిపాజిట్ కౌంటర్, పక్కనే ఫ్రీ సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ కూడా ఉంటుంది. మీరైతే లైన్లో వించుకొని వెళ్ళి అక్కడ ఇచ్చేయచ్చు అనమాట. మళ్ళీ తిరిగి దర్శనం నుంచి వచ్చిన తర్వాత ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఆ స్లిప్ ఇచ్చేయగానే మీ లగేజ్ మీ సెల్ ఫోన్స్ అయితే తిరిగి ఇచ్చేస్తారు. తిరిగి మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఎంట్రన్స్ ఎడం వైపున మనకి ఒక ట్యాప్ ఉంటుంది. అక్కడ మనం కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడే లెఫ్ట్ సైడ్లో కోదండరామస్వామి గుడి అయితే ఉంటుంది. అక్కడ ఒకసారి ఆయనని నమస్కరించుకొని తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళండి. ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మేమైతే ఏ వీడియోస్ తీయలేదు. కానీ గుడి అయితే చాలా పెద్దది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే కనుక ఈ గుడికి రావడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.